నమస్కారం. ఈరోజు మనం రాజస్థాన్లో వైద్య విద్య గురించి, ముఖ్యంగా ఎంబీబీఎస్ ప్రవేశాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. నీట్ యూజీ ర్యాంక్ వచ్చాక చాలామంది రాజస్థాన్ వైపు చూస్తుంటారు. సో వాళ్ళకి అక్కడి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కాలేజీలు, ఫీజులు, ఈ విషయాల్లో ఒక క్లారిటీ ఇద్దాం. ఖచ్చితంగా. మన దగ్గర కొన్ని కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్, కాలేజీల వివరాలు ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని ఈ చర్చ చేద్దాం. సరే, ముందుగా రాజస్థాన్లో మెడిసిన్ చదవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజస్థాన్లో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఏదైనా సరే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మన నీట్ యూజీలో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. అది లేనిదే ముందుకు వెళ్లలేం. ఓకే, నీట్ క్లియర్ చేశాక మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ డొమిసైల్ అంటే స్థానికత రూల్స్ గురించి కొంచెం చెప్పండి. అందరికీ ఒకేలా ఉంటాయా? మంచి ప్రశ్న అడిగారు. బేసిక్ ఎలిజిబిలిటీ అయితే సంవత్సరం డిసెంబర్ 31కి 17 ఏళ్లు నిండాలి. 10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి. మార్క్స్ విషయానికి వస్తే జనరల్ వాళ్లకి 50%, రిజర్వ్డ్ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకి 40% మినిమం ఉండాలి. అయితే ప్రభుత్వ కోటా సీట్లకు మాత్రం రాజస్థాన్ డొమిసైల్ కంపల్సరీ. డొమిసైల్ అంటే కండిషన్స్ ఏంటి? అంటే 1 స్టూడెంట్ పేరెంట్స్లో ఎవరో ఒకరు కనీసం 10 ఏళ్లు రాజస్థాన్లో నివసించి ఉండాలి, లేదా స్టూడెంట్ స్వయంగా అక్కడ కనీసం 5 ఏళ్లు చదువుకుని ఉండాలి, లేదంటే సర్టిఫైడ్ రెసిడెంట్ అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వేరే రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ అడ్మిషన్ పొందొచ్చు. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లకి వాళ్లు అర్హులే. అలాగా? అవును. అందుకే రాజస్థాన్ను పాక్షికంగా ఓపెన్ స్టేట్ అంటారు. అంటే గవర్నమెంట్ సీట్స్ కేవలం లోకల్స్కే, కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్స్ అందరికీ ఓపెన్ అన్నమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఇతర రాష్ట్రాల వారికి కూడా మంచి అవకాశాలున్నాయన్నమాట. సరే, నీట్ రిజల్ట్స్ వచ్చాక అడ్మిషన్ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? స్టెప్స్ ఏంటి? రాష్ట్రంలో ఉన్న 85% సీట్ల భర్తీకి రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటే RUHS వాళ్ళొక బోర్డ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా, rajneet2025.com లేదా .org అని, వాటిని ఫాలో అవ్వాలి. సరే, మరి మిగిలిన 15% సీట్లు? మిగిలిన 15% సీట్లు ఆల్ ఇండియా కోటా AIQ కిందకొస్తాయి. వాటిని సెంట్రల్ లెవెల్లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC చూసుకుంటుంది. ఓకే. ఈ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టెప్స్ ఎలా ఉంటాయి? ప్రాసెస్లో మెయిన్గా ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోయినసారి జులై చివరి వారంలో స్టార్ట్ అయిందనుకుంటా. అవును. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అంటే మనకి నచ్చిన కాలేజీలు, కోర్సులు ఆర్డర్లో పెట్టుకోవటం. తర్వాత మన నీట్ ర్యాంక్, మనం పెట్టిన చాయిస్ల బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫైనల్గా అలాట్ అయిన కాలేజ్లో ఇచ్చిన టైంలోపు రిపోర్ట్ చేయాలి. సాధారణంగా ఎన్ని రౌండ్స్ ఉంటాయి? యూజువలీ రౌండ్ 1, రౌండ్ 2, ఆ తర్వాత రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్ అంటారు. ఇంకా సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా పెట్టొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఫీజులు కూడా ఉంటాయి కదా, కొంచెం వివరంగా చెప్పగలరా? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అవును, అప్లికేషన్ ఫీజు ఉంటుంది. లాస్ట్ టైం జనరల్కి 2000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్లకి 1200 రూపాయలు ఉండింది. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఇది రీఫండబుల్. ఎంతుంటుందది? అది సీటు టైపును బట్టి మారుతుంది. గవర్నమెంట్ సీటుకు అంటే జనరల్ గవర్నమెంట్ సీటుకు 10,000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకి 5,000 అనుకుంటా. కానీ ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్కైతే 2 లక్షలు, ఎన్ఆర్ఐ సీట్కైతే ఇంకా ఎక్కువ 5 లక్షల దాకా ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే రౌండ్ 2 తర్వాత మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ డబ్బులు తిరిగి రావు. అంటే చాయిస్ ఫిల్లింగ్ చాలా సీరియస్గా చెయ్యాలి. ఖచ్చితంగా. ఊరికే ఏది పెడితే అది పెట్టేసి తర్వాత వెళ్ళకపోతే డిపాజిట్ పోతుంది. అర్థమైంది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. సరే, ఇప్పుడు కాలేజీల విషయానికొద్దాం. రాజస్థాన్లో సుమారుగా ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎన్ని సీట్లున్నాయి? కొన్ని టాప్ కాలేజీల పేర్లు చెప్పగలరా? రాజస్థాన్లో దాదాపుగా 35 పైనే మెడికల్ కాలేజీలున్నాయి. ఇంకా డెంటల్ కాలేజీలు ఒక 16 పైగా ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్ల విషయానికొస్తే సుమారు 5,330 సీట్లుండొచ్చు. అందులో గవర్నమెంట్ కోటా కింద ఒక 3,330, ప్రైవేట్ కాలేజీల్లో ఒక 2,000 సీట్లుంటాయి. అలాగే బీడీఎస్ సీట్లు ఒక 1,400 దాకా ఉన్నాయి. ఎంఎస్ మెడికల్ కాలేజ్ చాలా పాతది, పాపులర్.
తర్వాత అజ్మీర్లో జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, ఉదయ్పూర్లో ఆర్ఎన్టీ మెడికల్ కాలేజ్, బికానీర్లో సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ చాలా మంచివి. మరి ప్రైవేటా? ప్రైవేట్లో కూడా కొన్ని మంచి కాలేజీలున్నాయి. ఉదయ్పూర్లో గీతాంజలి మెడికల్ కాలేజ్, జైపూర్లో ఎన్ఎంఐఎస్ మహాత్మాగాంధీ మెడికల్ కాలేజ్ ఇవి బాగా పాపులర్. ఇంకో విషయం, రాజమియస్ అని కొన్ని గవర్నమెంట్ సొసైటీ నడిపే కాలేజీలు కూడా ఉన్నాయి. అవి కూడా బాగానే ఉంటాయి. ఓకే, కాలేజీల లిస్ట్ బాగుంది. మరి అందరినీ భయపెట్టే విషయం ఖర్చు, ఫీజులు ఎలా ఉంటాయి? గవర్నమెంట్, ప్రైవేట్ తేడా ఏంటి? హాస్టల్ సంగతేంటి? ఈ బాండ్ రూల్స్ గురించి కూడా చెప్పండి. అవును, ఫీజులు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సీట్ వస్తే ట్యూషన్ ఫీజు చాలా తక్కువ. సంవత్సరానికి సుమారు 67,000 రూపాయలుంటుంది. దీనికి అడ్మిషన్ ఫీ, ఎగ్జామ్ ఫీ, ఇతర చిన్న ఖర్చులు, హాస్టల్ ఫీజులు అదనం. హాస్టల్ ఫీజు ఎంతుండొచ్చు? గవర్నమెంట్ హాస్టల్ అయితే రూమ్ షేరింగ్ని బట్టి సంవత్సరానికి 21,000 నుంచి 35,500 వరకు ఉంటుంది. కరెంటు, వాటర్ బిల్లులు ఎక్స్ట్రా ఉంటాయి. ఫుడ్కి మెస్ ఉంటుంది, దానికి సెపరేట్గా కట్టాలి. ఓకే, మరి ప్రైవేట్ కాలేజీలు? అక్కడే అసలు విషయం ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్ల ఫీజులు చాలా ఎక్కువ. సంవత్సరానికి 15 లక్షల నుంచి మొదలై 23 లక్షలు అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. వామో, 23 లక్షలా? అవును, కొన్ని కాలేజీల్లో అంత ఉంది. అయితే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా కొన్ని మేనేజ్మెంట్ పేమెంట్ సీట్లు ఉంటాయి. వాటి ఫీజు కొంచెం తక్కువ, అంటే ప్రైవేట్ అంత కాదు. సుమారుగా సంవత్సరానికి 9.1 లక్షలు ట్యూషన్ ఫీజు ఉంటుంది. మరి బాండ్ విషయం? బాండ్ అనేది గవర్నమెంట్ సీట్లకు వర్తిస్తుంది. అంటే గవర్నమెంట్ ఫీజుతో లేదా పేమెంట్ సీటుతో చదివిన వాళ్లు, ఎన్ఆర్ఐ సీట్లు మినహా, కోర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు రాజస్థాన్ ప్రభుత్వానికి సేవ చెయ్యాలి. చెయ్యకపోతే 5 లక్షల పెనాల్టీ కట్టాలి అని ఒక బాండ్ రాసివ్వాలి అడ్మిషన్ అప్పుడే. మరి మేనేజ్మెంట్ సీటు వాళ్ళు మధ్యలో మానేస్తే? ప్రైవేట్ మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ సీటు తీసుకుని మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మిగిలిన సంవత్సరాల పూర్తి ఫీజు కట్టాల్సి రావచ్చు. ఆ రూల్స్ కూడా ఉంటాయి. ఓ గాడ్, అంటే నిర్ణయం తీసుకునే ముందు ఇవన్నీ బాగా ఆలోచించాలి. సరే, ఎంబీబీఎస్ కాకుండా ఇతర మెడికల్ కోర్సుల పరిస్థితేంటి? ఉదాహరణకి ఆయుర్వేద, బీఏఎంఎస్ లాంటివి, వాటికి కూడా ఇంతేనా ప్రాసెస్? ఆయుర్వేద, బీఏఎంఎస్, హోమియోపతి, బీహెచ్ఎంఎస్, యునానీ, బీయూఎంఎస్ ఈ ఆయుష్ కోర్సులకు కూడా ఎంట్రన్స్ నీట్ స్కోర్ ఆధారంగానే ఉంటుంది. వీటికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఏసీసీసీ, ఏయుఎస్హెచ్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్లు చేస్తారు. స్టేట్ కోటా 85% సీట్లకు స్టేట్ వాళ్లు చేస్తారు. బీఏఎంఎస్కి ఈ మధ్య డిమాండ్ పెరుగుతోందంటున్నారు కదా? అవును, నిజమే. బీఏఎంఎస్ వైపు కొంత మొగ్గు కనిపిస్తోంది. కారణాలు ఏంటంటే, 1, ప్రైవేట్ ఎంబీబీఎస్ ఫీజులతో పోలిస్తే బీఏఎంఎస్ ఫీజులు చాలా తక్కువ. 2, ఆయుర్వేద డాక్టర్లు కూడా కొన్ని రకాల చిన్న సర్జరీలు చేయడానికి ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. అందువల్ల కూడా కావచ్చు. రాజస్థాన్లో కూడా దాదాపు 20 బీఏఎంఎస్ కాలేజీలున్నాయి. ఆసక్తికరంగా ఉంది. బీఏఎంఎస్ కూడా మంచి ఆప్షనే అన్నమాట. సరే, ఈరోజు మనం రాజస్థాన్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ అడ్మిషన్ల గురించి చాలా విషయాలు వివరంగా మాట్లాడుకున్నాం. ముగించే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఒకసారి చెప్పండి. సరే, క్లుప్తంగా అంటే 1, రాజస్థాన్లో ఏ మెడికల్ కోర్స్కైనా నీట్ స్కోర్ తప్పనిసరి. 2, డొమిసైల్ ఉంటే గవర్నమెంట్ కాలేజీల్లో తక్కువ ఫీజుతో సీటు వస్తోంది. కానీ 2 ఏళ్ల సర్వీస్ బాండ్ ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. 3, రాజస్థాన్ పాక్షికంగా ఓపెన్ స్టేట్. అంటే వేరే రాష్ట్రాల వాళ్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్లకు పోటీ పడొచ్చు, కానీ ఫీజులు చాలా ఎక్కువ. 4, కౌన్సిలింగ్ ప్రాసెస్, ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్, సెక్యూరిటీ డిపాజిట్ రూల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా నష్టపోతాము. 5, ఎంబీబీఎస్ కాకపోయినా బీఏఎంఎస్ వంటి ఆయుష్ కోర్సులు కూడా ఇప్పుడు మంచి కెరియర్ ఆప్షన్లుగా ఎదుగుతున్నాయి. వాటిని కూడా పరిశీలించవచ్చు. చాలా ధన్యవాదాలు. చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరించారు. చివరిగా మా శ్రోతలు ఆలోచించడానికి మీ వైపు నుంచి ఒక ప్రశ్న. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వైద్య విద్య అనేది ఒక కమిట్మెంట్. గవర్నమెంట్ కాలేజీలు తక్కువ ఫీజుతో అవకాశమిస్తున్నాయి. దానికి బదులుగా సమాజానికి సేవ చేయమని బాండ్ రూపంలో అడుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఆ బాధ్యత లేకుండా చదువుకునే అవకాశమిస్తున్నాయి, కానీ దానికి భారీ మూల్యం చెల్లించాలి. అవును. కాబట్టి విద్యార్థులు, వాళ్ల కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్లాన్స్, సమాజం పట్ల తమకున్న బాధ్యత
వీటన్నిటినీ బేరీజు వేసుకుని ఆలోచించాలి. ఈ రెండిటి మధ్య అంటే తక్కువ ఫీజు బాండ్ వెర్స్ ఎక్కువ ఫీజు నో బాండ్ తమకు ఏది సరైన మార్గం, ఈ బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న అని నేననుకుంటున్నాను.